బీహార్ ముజఫర్పూర్లోని ప్రసాద్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 మంది రోగులు మృతి చెందగా మరో 10 మందిని కాపాడిన సహాయక సిబ్బంది కాపాడారు. హాస్పిటల్ 5వ అంతస్తులోని ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ దర్యాప్తు చేపడుతున్నారు. బీహార్ ముజఫర్పూర్లోని ప్రసాద్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది రోగులు మృతి చెందగా మరో 10 మందిని కాపాడారు సహాయక సిబ్బంది. హాస్పిటల్లోని 5వ అంతస్తులోని ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ దర్యాప్తు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బీహార్ ముజఫర్పూర్లోని ప్రసాద్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఈ ఘటనలో 10 మంది రోగులు కూడా చనిపోయారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల యొక్క భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తారు. అయితే బీహార్ ముజఫర్ ప్రసాద్ హాస్పిటల్లో యొక్క భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో యొక్క ఐసీ వార్డ్ లో యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పొగకు ఒక 10 మంది అక్కడనే చనిపోగా మరొక 10 మందిని కూడా కాపాడి వారిని వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. అయితే ముజఫర్పూర్ లోని యొక్క ప్రసాద్ హాస్పిటల్లో ఫైర్ కి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణంగా దీనికి సంబంధించి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ యొక్క దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే 10 మంది రోగులకు సంబంధించి ఇంకా వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఘటనలో 10 మంది రోగులు కూడా మృతి చెందారు. మరొక 10 మందిని హాస్పిటల్ తరలించగా వేరే హాస్పిటల్ కి వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే సిబ్బంది స్పందించాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ సరిగ్గా లేకపోవడము, ఇది 5వ అంతస్తులో ఐసీయూ వార్డు ఉండడం నేపథ్యంలోనే ఇంత ప్రమాదం జరిగినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చనిపోయిన 10 మందికి సంబంధించి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. హాస్పిటల్ సంబంధించి యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మంటలంతా కూడా అదుపులోకి కూడా తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి దానిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. एक तरफ से क्लियर करते हुए जो परिजन है वो रहेंगे और जो है व्यवस्था कोई है नहीं। पूरा मोटरसाइकिल तो